ఈ రోజు టెక్కలి జిల్లా ఆసుపత్రిని సందర్శించిన దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ టెక్కలిలో కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడు ఇలాకాలో దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్న టెక్కలి జిల్లా ఆసుపత్రి దువ్వాడ ఆసుపత్రిలో మంచినీళ్లు లేక విలవిలలాడుతున్న రోగులు దువ్వాడ జిల్లా ఆసుపత్రిలో పారిశుద్ధ్యం లేక దుర్గంధం పట్టించుకునే నాథుడే లేక అల్లాడిపోతున్న రోగులు జగనన్న హయాంలో పూర్తి చేసి పనులకు అంకితం చేసిన ఆసుపత్రిని సర్వనాశనం చేసిన బాధ్యత లేని అసమర్థ మంత్రి అచ్చెన్నాయుడు దువ్వాడ దుర్భర పరిస్థితులను ఒక వారం రోజుల్లోగా సరిదిద్దకపోతే ప్రజాందోళన చేపడతామని మంత్రికి హెచ్చరించిన దువ్వాడ కేడర్ హాస్పిటల్ ఎక్కడుంది? సాక్షాత్తు మంత్రి అచ్చెన్నాయుడు ఇలాకాలో ఈ నియోజకవర్గం టెక్కల్ నియోజకవర్గం ఉన్నటువంటి ఆసుపత్రి ఎంత దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయంటే కనీసం అసలు ఈ ఆసుపత్రి చరిత్ర ఈ ఏరియాలో ఈ హాస్పిటల్ కట్టేటప్పుడు మేమందరం చెప్పాం ఇది రాక్ బేరింగ్ ఏరియా, ఇక్కడ నిర్మాణానికి ఇది అంత సూట్ అయినటువంటి ప్రదేశం కాదు. కానీ గొప్పకి ఎన్నికల ముందు శంకుస్థాపన చేసేసి లింటల్స్ వరకు తెచ్చి వదిలేసింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరిన్ని నిధులు రప్పించి ఈ ఆసుపత్రి పూర్తి నిర్మాణం చేయించి పూర్తి స్థాయిలో డాక్టర్స్ ని అపాయింట్మెంట్ చేయించి సుమారు 153 మంది వరకు స్టాఫ్ ని ఆనాడే అపాయింట్మెంట్ చేయించి ప్రారంభోత్సవం చేయించాం. ఆరోగ్యశ్రీ సేవలు సుమారు 3226 వరకు ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించే ఏర్పాట్లు జగనన్న ఏర్పాటు చేశారు. ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఆసుపత్రికి నీటి సమస్య వచ్చింది. అప్పుడు నేను ఇక్కడ 2 కిలోమీటర్స్ దూరంలో సీతాపురం అనే గ్రామం నుంచి ఒక బోర్ వేయించి టెక్కలి వాటర్ నీటి సరఫరా కేంద్రం నుంచి ఇక్కడికి వాటర్ రాదు, ఎందుకంటే ఇది అప్లాంట్స్ లో. ఆ ప్రాబ్లం వల్ల నేను సీతాపురం దగ్గర ఓసుదార ఎడంకాల దగ్గర నేను ఒక బోర్ వేయించి ఇక్కడికి నీరు వచ్చేటట్టు చేశాను. సంపుకు వాటర్ వచ్చేటట్టు పైప్ లైన్స్ డైరెక్ట్ గా ఇప్పించాను. నేను ఈ పని చేసి 2 ఏళ్లు అవుతుంది. మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ సింగిల్ వాటర్ తోనే అసలు ఈ హాస్పిటల్ 200 బెడెడ్ హాస్పిటల్ ఇది. మేము ఆ రోజు 100 బెడెడ్ హాస్పిటల్ కింద ఇది పూర్తి చేశాం. మరో 100 బెడెడ్ హాస్పిటల్ కింద మీరు అప్గ్రేడేషన్ చేయాలి, చేయలేదు. అసలు అప్గ్రేడేషన్ చేయడానికి ఫెసిలిటీసే లేవు కదా, కనీసం నీటి సరఫరా లేదు కదా. నేనిచ్చిన ఒక్క బోర్డుతోనే ఈ ఆసుపత్రి నిర్వాహకం జరుగుతుంది కదా. దిక్కుమాలిన స్థితిలో ఉన్నారా? మంత్రి నిద్రపోతున్నాడా? గాడుదలు కాస్తున్నాడా? అసలు మంత్రి అహంకారంతో రెచ్చిపోతున్నాడు. వాళ్ళింట్లోనే కేంద్ర మంత్రి, వాళ్ళింట్లోనే రాష్ట్ర మంత్రి. మాకెవడేం పీకుతాడు? మాకెవడైనా ఏం చేయగలడు? మా ఇష్టం. వచ్చేవాడికి చిరాకు పట్టం, నువ్వెందుకు వచ్చారా బయటకు పోరా అంటాం. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రజల సమస్యల కోసం వస్తే పట్టించుకునే నాదుడే ఈ రోజు లేడు టీడీపీలో, కూటమి ప్రభుత్వంలో. ఈ దుర్మార్గమైన పరిస్థితుల్లో ప్రజలందరూ ఇచ్చినటువంటి వినతుల మేరకు నేను ఈ రోజు హాస్పిటల్కి వచ్చి చెక్ చేశాను. ప్రతి వార్డు చెక్ చేశాను. ప్రతి పేషెంట్ ని నేను స్వయంగా వెళ్ళి కలుసుకున్నాను. ప్రతి డాక్టర్ తో కూడా మాట్లాడాను. డిసిహెచ్ గారు కూడా వచ్చారు. సుమారు 153 మంది ఉండవలసినటువంటి స్టాఫ్ ఈ రోజు 34 మంది కనీసం లేరు. మన నర్సింగ్ స్టాఫ్ అయితే పూర్తిగా లేరు. కార్డియాలజీ విభాగానికి సంబంధించి డాక్టర్లే లేరు. జిల్లా కేడర్ హాస్పిటల్లో కార్డియాలజీకి అత్యవసర పరిస్థితుల్లో వస్తారు. నేను తీసుకున్న రిపోర్ట్స్ ప్రకారం ఓపీ షీట్స్ ను కూడా నేను ఓపీ ఫైల్స్ ను కూడా స్టడీ చేస్తే రోజుకు సుమారు 450 నుంచి 500 మంది వరకు ఇక్కడికి పేషెంట్స్ వస్తున్నారు. చిన్న విషయం కాదు ఇది. ఇంతమంది పేషెంట్స్ వస్తే ఒక్కొక్క విభాగానికి వాళ్ళకి పంపిస్తే ఒక్కొక్క విభాగంలో గైనిక్కే ఇంచుమించు 80 నుంచి 90 వరకు అవుతున్నారు. ఎక్స్రేస్ తీయాలంటే కనీసం 100 మంది అవుతున్నారు. ఎక్స్రేస్ కనీసం రోజుకు 100 మందికి తీయాలంటే ఒకే ఒక్క మిషన్ ఉంది. అందులో స్టాఫ్ 2 మాత్రమే ఉన్నారు. ఒక ఎక్స్రేతో మీరు ఎంతమందికి మీరు ఎక్స్రే తీయగలుగుతారు ఒకే ఎక్స్రే మిషన్ తో? అలాగే డయాలసిస్ కు చూసినప్పటికి 13 ఉన్నాయి. మరొక 8 అయినా కావాలి. అసలే కిడ్నీ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. డయాలసిస్ కోసం వచ్చి తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. కూర్చున్న పేషెంట్స్ కు ఫ్యాన్ కూడా లేదు. సఫోకేషన్ లో వాళ్ళకి పెట్టేస్తున్నారు. అప్పటికే ప్రాణాలు పోయే స్థితిలో డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళని తీసుకెళ్లి ఆ బెడ్ మీద వేసి ఆ డయాలసిస్ చేసేటప్పటికి ఏ సాయంత్రం అవుతుంది. ఒకవేళ డయాలసిస్ పేషెంట్ ఆయాసంతో రావాలంటే ఫెసిలిటీ లేదు. 108 పూర్తిగా నాశనం అయిపోయింది. 108 సేవలు లేవు. హాస్పిటల్ కి అంబులెన్స్ లేదు.
ఏ మంత్రి, ఏం చేస్తున్నావా నువ్వు? అంబులెన్స్ కూడా ఇచ్చుకోలేవా నీ కాన్స్టిట్యున్సీలో? నీ కాన్స్టిట్యున్సీలో కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు ఉన్న కాన్స్టిట్యున్సీలోని ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉంటే రాష్ట్రంలో ఏ దిక్కుమాలిన పరిస్థితులు ఉన్నాయో అంచనా వేయొచ్చు. ఆరోగ్యశ్రీ 3,228 రకాల రోగాలకి జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపూస వ్యాధి వచ్చినా, కార్డియాక్ ప్రాబ్లం వచ్చినా, ట్రామాలో ఏవైనా ఫ్రాక్చర్స్ అయినా, ఆఖరి కాక్లియర్ ఇంప్లాంటేషన్ లాంటి డిసీజులు వచ్చినా, 7.5 లక్షల రూపాయలు ఖర్చు అయినా, సికిల్ సెలేమియా లాంటి డిసీజులు వచ్చినా, బ్లడ్ క్యాన్సర్ వచ్చినా ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ? ఆ ఆరోగ్యశ్రీ సేవల్లో సుమారు 1,500 రోగాలను తీసిపడేసినటువంటి ఈ ప్రభుత్వం ఎక్కడ? ఆరోగ్యశ్రీ కోసం ఒక రోగి ఆసుపత్రికి వెళ్తే మీకు ఆరోగ్యశ్రీలో ఈ రోగం లేదు, మేము నయం చేయలేం, ఫీజు కట్టి మీరు ఆపరేషన్ చేయించుకోండి అంటున్నారు. ఏం చేయాలి? ఎక్కడికి పోవాలి? ఈ ఆసుపత్రి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంటే ప్రతిదీ కూడా రిఫర్, పేషెంట్ రాగానే రిఫర్ రిఫర్ రిఫర్. ఎందుకండి దీనికి జిల్లా ఆసుపత్రి అని పేరు పెట్టాలి? రిఫరల్ హాస్పిటల్ అని పేరు పెట్టండి. మేం కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ ఆసుపత్రి ఓపెన్ చేస్తే నీ అబ్బగాడి జాగీర్ అనుకున్నావా? టెక్కలు నియోజకవర్గం ప్రతిరోజు లంచం లంచం లంచం. అచ్చెన్నాయుడికి రోజుకు 2 కోట్ల రూపాయలు లంచం కావాలంట. ఆ 2 కోట్లు గ్రానైట్ల ద్వారా కావాలి. ప్రతి క్వారీ నుంచి ఉచితంగానే బ్లాక్లు కావాలి. రైస్ మిల్లర్స్ నుంచి 10% కావాలి. హాస్పిటల్ నుంచి ఫార్మాలిటీస్ కావాలి. ప్రతి వ్యక్తి దగ్గర కూడా ఉద్యోగాల పేరుతో లంచాలు కావాలి. రోజుకు 2 కోట్లు వస్తేనే నిద్రపోతాడు. ఇలాంటి దౌర్భాగ్యమైన మంత్రి ఈ టెక్కలి నియోజకవర్గానికి, శ్రీకాకుళానికి, ఈ రాష్ట్రానికి ఉండడం మా దౌర్భాగ్యం, మా కర్మ. ఈ రోజు ఇవి భరించలేకే నేను ఇక్కడికి వచ్చాను. శానిటైజేషన్ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. కిలోమీటర్ వరకు వాసన కొడుతుంది. రోగుల పరిస్థితి ఏంటి? రోగుల కోసం వచ్చిన అటెండెన్స్ పరిస్థితి ఏంటి? ఆసుపత్రిలో ఉండే డాక్టర్స్ పరిస్థితి ఏంటి? ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మరి క్లీనింగ్ లేదు, శానిటైజేషన్ దౌర్భాగ్యంగా ఉంది, వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. నేను ఒకటే చెప్తున్నా, శానిటైజేషన్ వెంటనే రెక్టిఫై చేయండి. హెచ్చరిస్తున్నాను, మంత్రికే